హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ మార్నింగే జాను ఏం చేసిందంటే, ఇప్పుడు సీజను అనపగింజలు లేకపోతే కంది మొక్కలు అన్నీ వేస్తారు కదా! మా ఇంటి ఆపోజిట్‌లో ఓనర్స్ అండ్ నైబర్స్ అందరూ వేశారనమాట. సో, బయటికి వెళ్ళినప్పుడల్లా అవి తెచ్చుకుంటది వాళ్ళిస్తే. అలా కూర్చొని టైమ్ పాస్‌గా అలా కొంచెం కొంచెం తింటదనమాట. అండ్ ఈరోజు సెట్ దోస, ఎప్పుడు దోస వేసినా పిల్లల కోసం నేను సెట్ దోసే వేస్తాను మోస్ట్‌లీ. బికాజ్ పఫీగా ఉంటుంది అండ్ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ తింటారు వాళ్ళు. మామూలు ప్లెయిన్ దోస కన్నా. సో, ఈ ప్లేట్స్ ఉన్నాయి గదా! ఇందులో ఒక 3 పార్టిషన్స్ లాగా ఉంటాయి గదా! సో, ఆ 3 ఫిల్ అయిపోవాలి జానుకి. ఇందులో ఒక్కటైనా ఖాళీ ఉంచితే ఇందులో ఏంటి అని అడుగుతదనమాట. సో, అదే ఆలోచిస్తున్నాను ఏం వేయాలా అని జెప్పి. అండ్ అక్కడ ఇంకేదో వేశాను. వేరే చట్నీ ఉంటే అది వేసేసా అనమాట. సో, అది తింటదా లేదా తర్వాత సంగతి. బట్ అది ఫిల్ అయిపోవాలి. ఇంక నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఈరోజైతే తనతో పాటే కూర్చుంటున్నాను అనమాట. నార్మల్‌గా శ్రీకాంత్ ఉన్నప్పుడే నేను గూడా తినేస్తాను. ఈరోజు ఇంక కొంచెం పని ఉంది కాబట్టి లేట్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ అయితే బానే ఎళ్తుంది. ముందులా కాదు. సో, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చేసేవాళ్ళందరూ. బట్ ఓన్లీ కమెంట్స్ ఎంగేజ్ అవ్వట్లేదు. దానికోసం ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. చూద్దాం ముందు ముందు ఇంకేమైనా కమెంట్స్ కూడా ఎంగేజ్ అవుతాయేమో అని. ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కదా! బానే అవుతుంది. ఐయామ్ సాటిస్ఫైడ్. అంటే నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి ఆ మాత్రం కూడా రిజల్ట్ ఉంది అంటే ఓకే. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా కంటిన్యూ వేస్తున్నాను అనమాట యూట్యూబ్ వీడియోస్ ఆపకుండా. ఇదైతే నాకు చాలా నేర్పించింది. అండ్ నేనైతే యూట్యూబ్‌ని వదలను అని డిసైడ్ అయిపోయాను. సో, ఇప్పటివరకైతే ఇంక పని ఇలా ఏమైనా పని చేయబుద్ధి అవ్వట్లేదు అంటే ఇలా వీడియో పెట్టుకొని చేస్తే కొంచెం బూస్టప్‌లా ఉంటుందనమాట. సో, తొందరగా క్లోత్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ అక్కడ సార్ట్ చేసేస్తే ఇల్లు క్లీన్‌గా ఉంటే మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది కదా! సో, అలా అండ్ ఇంకా ఉన్నాయి. దానిలో ఎళ్లి టబ్‌లో జాను కూర్చుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాగో టీవీ చూస్తుంది కదా! ఈలోపు నెయ్యి ప్రిపేర్ చేసేద్దామని తీసాననమాట. సో, ముందు రోజే తీసి అలా తోడు పెడతారు కదా! సో, అదంతా చేసి ఇంక కొంచెం క్లీన్ చేసేసి అది జస్ట్ ఘీ చేసేయడమే. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ముందు వచ్చేది కాదు. ఇంకా చేస్తూ క్లీన్‌గా వచ్చేస్తుందనమాట. ఘీ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కంప్లీట్‌లీ హోమ్ మేడ్. సో, ఇంకా పక్క నుంచి జాను వచ్చి అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తది. ఏమైనా తినడానికి అడుగుతది. లైక్ ఇలాంటివన్నమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తది. టొమాటో సాస్ చూడండి ఇవ్వను అంటే అలా రిక్వెస్ట్ చేస్తుంది. అంటే అలా దండం పెట్టి అడగొద్దు. ఇలా చీక్స్ మీద చేయి పెట్టుకొని క్యూట్‌గా అడుగు అంటే ఓకే అన్నదనమాట. నేను ఇది నేర్పించడం కాదు. వాళ్ళ అక్క నేర్పించింది. సో, రిషి నేర్పించిందనమాట. అలా ఎప్పుడైనా ప్లీజ్ అని అడిగితే దండం పెట్టేది. సో, అలా కాదమ్మా ఇలా చెయ్యు అని తను చెప్పింది. నేనే షాక్ అయ్యాను. సో, రిషి కూడా కొంచెం ఎడ్యుకేట్ చేస్తుంది. ఇంకా జానుకైతే కొంచెం సాసెస్ ఇస్తే కొంసేపు టీవీ చూస్తదనమాట అలాగా తినుకొని. ఇంకా వాళ్ళకి కావాల్సింది గూడా చేయాలి గదా! తప్పదు. బికాజ్ అల్లరి చేసేస్తే నా పనులు ఇంక అవ్వవు. అప్పుడప్పుడు తనకిష్టమైంది గూడా ఇంకా అలా చేసిస్తాను. అండ్ ఎప్పుడో తింటది సాస్ నాట్ ఎవ్రీ టైమ్. సో, ఆల్మోస్ట్ ఘీ ఇలా దగ్గరికి అవుతున్న కొద్దీ కొంచెం సిమ్‌లో పెట్టేసి అక్కడ కిచెన్ వర్క్స్ అంతా ఫినిష్ చేసేస్తాను. మల్టీ టాస్కింగ్ వన్ బై వన్ చేయాలి అంటే డే అంతా అదే సరిపోతుంది. సో, నాకు కిచెన్‌లో ఎక్కువ సేపు ఉండబుద్ధి లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో, ఇప్పుడు ఇది కడగాలంటే చాలా కష్టం అనమాట. ఐ మీన్ కొంచెం హాట్ వాటర్ ఏసి అది ఏదేదో చేయాలి. సో, ఇంక తప్పదు హోమ్ మేడ్ కావాలి అంటే కొన్ని పాటించాల్సిందే. ఎలానో ఇంకా కిచెన్‌లోనే ఉన్నాను గాబట్టి, అక్కడ విండో దగ్గర కొన్ని గ్లాసెస్ పెట్టాను గదా! అక్కడ కొంచెం డస్ట్‌గా ఉందనమాట. సో, కొంచెం ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేసి నీట్‌గా చేసేస్తున్నాను. బికాజ్ మనకి కిచెన్‌లో ఏదైనా అవుతున్నప్పుడే కిచెన్‌లో ఉన్న వర్క్స్ చేసేసుకుంటే లైక్ వెజల్స్ క్లీనింగ్ గానీ ఇదంతా ఫ్రిడ్జ్‌లో ఏమైనా పెట్టాలన్నా, కిచెన్ కౌంటర్ టాప్ పైన అప్పుడే అయిపోవాలి ఆ టైంలోనే. అండ్ ఈలోపు మళ్ళీ నేను వేరే దగ్గరికెళ్ళాలంటే అటు డైవర్ట్ అయిపోతాను. సో, అందుకు ఇలా నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. జాను ఎలాగో టీవీ చూస్తుంది. అప్పుడప్పుడు మధ్యలో వస్తది కనిపిస్తది. సో, నేను గూడా వెళ్లి చూస్తా అనమాట. 12:30, 1 లోపు తనకైతే ఫుడ్ పెట్టేస్తాను. బికాజ్ నా టైమింగ్స్ ఏంటి అంటే అంత షెడ్యూల్ అనమాట. తను పడుకోవడానికి 1 ½ అవర్, 2 అవర్స్ అలా పడుకుంటుంది. నేను పక్కనుంటే. లేకపోతే 1 అవర్‌లో లేచేస్తుందనమాట. ఒకవేళ లెగకపోతే మళ్ళీ రిషిని స్కూల్ నుంచి తీసుకొని రావాలి. ఆ టైంకి మళ్ళీ లెగకపోతే ఇక్కడ ఉండాలా, అక్కడ తీసుకొని రావాలా అర్థమవ్వదు. సో, కొంచెం ఎర్లీగా పడుకోబెడితే తినిపించి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి తను లెగొస్తుంది జాను. సో, నేను వెళ్లి పిక్ చేసేసుకుంటాను. వ్యాన్‌కి వేసాము. బట్ ఇంక నేనున్నాను గదా! మాకు కూడా కొంచెం డైవర్షన్ ఉండుంటది. జానుని గూడా ఒక రౌండ్ తీసుకెళ్ళి వచ్చినట్టు ఉంటది అనేసి ఇలా ప్లాన్ చేసాము. సో, ఆల్మోస్ట్ ఘీ అయితే అయిపోయింది. జానుకి తినిపించేసి ఇంక పడుకోబెట్టేసాను. నేను గూడా కొంసేపు అలా లే డౌన్ అవుతాను. పడుకోను. కానీ నేను ఎడిటింగ్ అది చేసుకుంటా అనమాట. వాయిస్ లేకుండా ఐ మీన్ నాయిస్ రాకుండా. అండ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత జాను నేను రిషి బాక్స్ ఉంటుంది కదా! లంచ్ బాక్సు
అది ఎలాగో తీసి రేపటికి కావాలి. ఆ టైంలోనే ఇంకా వెజల్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లీన్ చేసి ఇది మిస్ అయిందంటే నైట్ మళ్ళీ ఎక్కువ బద్ధకం వచ్చేస్తుంది, అస్సలు ఎనర్జీ ఉండదు. సో అన్ని విజిల్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. మెయిడ్ వచ్చేవారు, బట్ నేను ప్రెజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే అయిపోద్ది కదా అని ఇలా చేస్తాను. సో ఇలా మాట్లాడి చాలా రోజులు అయింది డైరెక్ట్గా. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బికాస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్లో పిల్లలది టీవీ సౌండ్ ఇప్పుడు కూడా ఉంది, లేకపోతే జాను మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. సో అలా అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇంకా పని అయితే అయ్యింది. రిషి వచ్చిన తర్వాత వెంటనే తనకు తినిపించేసి ఇంకా తన లంచ్ బాక్స్తో పాటు మిగతా ఏవైతే వెజల్స్ ఉంటాయో అవన్నీ క్లీన్ చేసేస్తాను. ముందు మెయిడ్ వచ్చేవారు, నేను నేను జాబ్ పాజ్ చేశాను కాబట్టి ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట. అండ్ అక్కడ ఆ టబ్ చూస్తే నేను వెజిల్ స్టాండ్ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా, అది చేంజ్ చేయబుద్ధి వేయట్లేదు నాకు. వెజిల్ స్టాండ్ కొనాలంటే కొనేయచ్చు, బట్ ఏమో ఫ్యూచర్లో కొంటానేమో. బట్ ప్రజెంట్ అయితే ఇప్పటికీ నేను సాటిస్ఫైడ్. ఆ కొంచెం చిన్న టబ్ అలా ఫిల్ అయిపోతూనే మళ్ళీ తీసి వెజిల్స్ ఎక్కడొక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం పెద్దది ఉందంటే వచ్చింది చూడండి జాను, ఇంకా కొంచెం పెద్దది ఉందంటే అది అలాగే ఉంచేస్తాను. వెజిల్స్ అన్నీ అవి మళ్ళీ లోడ్ అవుతూనే ఉంటాయి, అక్కడ అంతా మెస్సీగా కనిపిస్తుంది. సో మెస్సీగా కనిపిస్తుంది అనమాట. అందుకు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి చిన్నదే బెటర్ అనిపించి ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఈ ఇంటికి ఇలా ఉంచేసాను. సో వీలైనంత మట్టుగా ఇంకా థింగ్స్ అన్నీ మినిమైజ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ బయటకు కనిపించకుండా లోపల ఎన్నైనా వెళ్ళిపోని కబోర్డ్లో, బట్ బయటకైతే నాకు పీస్ఫుల్గా నీట్గా ఉండాలి అనేసి పని కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అన్ని సామాన్లు బయట ఉంటే అన్నీ తోమాలి. సో అండ్ అక్కడ ఒక ప్లాంట్ ఉంది, అది హాలిడే కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో వీకెండ్ వస్తే అప్పుడు దాన్ని రిపోర్టింగ్ చేయాలి అన్నీ కూడా. సో చాలా రోజులు అయిపోయింది, అన్నీ కొంచెం చేంజెస్ ఉన్నాయన్నమాట. అదైతే సాటర్డే ఆర్ సండే పెట్టుకుంటాను. ప్రజెంట్ అయితే వాటర్లో పెట్టాను, కొత్త ప్లాంట్ అది. ఇంకా అవ్వలేదు, ఇంకా రికార్డ్ అవుతుంది. అయ్యో యాక్టింగ్. సరే ఓకే, కెమెరా కలిగిపోతున్నాను. ఏమన్నాలా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్స్ అయితే అలా కొంతసేపు సైక్లింగ్ చేస్తారనమాట. ఇంటి ముందు స్పేస్ ఉంటుంది, అక్కడే, వేరే దగ్గరికి ఇంకెక్కడికి వెళ్ళము. సో ఇద్దరికి సైకిల్స్ ఇప్పుడు రెడీ అయిపోయాయి కాబట్టి సో ఇంక ఇద్దరు కూడా సైక్లింగ్ చేస్తూ ఉంటే నేను అలా వాళ్ళతో పాటు ఉంటాను. ఒక 1/2 అవర్ to 1 అవర్. బయట వెదర్ కండిషన్ బట్టి ఇప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి బయటకి ఏం వెళ్ళట్లేదు. సో వెదర్ కండిషన్ బాగుంది, గాలి చల్లగాలి అలా లేదు అంటే ఇంక తీసుకెళ్ళి కొంతసేపు అలా ఆడిపిస్తాను అనమాట. సో కిడ్స్తో కూడా టైం స్పెండ్ చేయాలి కాబట్టి రిషి వచ్చిన వెంటనే హోంవర్క్ అది ఇది అని చెప్పను, బికాజ్ కొంతసేపు ఆడుకుంటే వాళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చాక ఎలాగో మిల్క్ తీసుకొస్తాను. సో ఆ టైంకి కొంచెంసేపు ఆడుకొని చీకటి అయ్యేలోపు ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా ఉంటుంది డే ప్లాన్. ఈవినింగ్ ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు, కంప్లీట్లీ ప్లాన్డ్ అనమాట వీక్ డేస్ అంతా కూడా. సో ఈవినింగ్స్ ఇలాగ కొంతసేపు అలా బయటకి ఎవరైనా వస్తే ఇంకెవరైనా ఉంటారు కదా నైబర్స్ అందరూ, సో వాళ్ళతోని కొంచెంసేపు ఆడుకుంటుంది. ముఖ్యంగా పిల్లల కోసం ఇంట్లోనే అలా బంధించినట్టు ఉంటుంది కదా జాను కూడా. సో కొంతసేపు అలాగా వాళ్ళ అక్క వచ్చిన తర్వాత కొంచెంసేపు అలా ఆడుకుంటుంది. రిషి హోంవర్క్ చేసే టైంకి ఇంకా జాను కూడా హౌస్లో కూర్చొని కొంచెంసేపు అలా ఆడుకుంటుంది. ఆ హౌస్ అయితే చాలా బాగుందండి నిజంగా. అంటే ఎవరైనా నేనైతే రికమెండ్ చేస్తాను. మనం ఇప్పుడు ప్రైస్ కూడా తక్కువ ఉంది, సేల్ కూడా నడుస్తున్నట్టుంది. ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి, నేను ట్యాగ్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఫుల్గా ఫెడ్ ఆఫ్ అయిపోతాను కదా ఈ టైంకి. ఎప్పుడు శ్రీకాంత్ వస్తారా, ఎప్పుడు పిల్లల్ని చూసుకుంటారా అనిపిస్తుంది. కొంచెం హెడేక్ కూడా వస్తుంది అనమాట ఈ టైంకి. అప్పుడు మా మమ్మీతో కొంచెంసేపు అలా మాట్లాడతాము. మై నేమ్ ఇస్ మహాలక్ష్మి. శ్రీకాంత్. చందనక్క పేరు చందన. అందరి పేరా? చరణ్. నారాయణ స్వామి. చందన అక్క. My name is Mahalakshmi. Correct. What's your name? Janika. Janvika. Very good. What's your sister name? Mahalakshmi. Not Mahalakshmi. Sister name. Akka peru. Isika. Daddy peru. Tika. Mummy peru. Alice. అమ్మ చాలు అలా చేయకూడదు, నేమ్స్ రాయాల. ఓకే
అండ్ తనొచ్చారో లేదో ముగ్గురం మ్యాగ్నెట్స్ లాగా వెళ్ళిపోతామనమాట. ఫస్ట్ జాను పరిగెడుతది చిన్న బైక్ సౌండ్ రాగానే. అండ్ బయట క్రాకర్స్ చూడండి. చిన్న దీపావళి అంటారనుకుంటా ఈరోజు. సో, అది ఐ మీన్ ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు. సో, అక్కడ అలా క్రాకర్స్ వెళ్తుంటే ఇంకా చూస్తుందనమాట. ఈవెన్ లోపలికి కూడా రాలేదు. బైక్ సౌండ్ వినగానే పరిగెట్టెళ్ళి వాళ్ళ డ్యాడీని హగ్ చేసేసుకుంది. అండ్ రిషి హోంవర్క్ అవుతూ ఉందనమాట ఆన్ గోయింగ్. అండ్ ఇది ఒక రోజు జస్ట్ ఒక రోజులో కొంచెం పార్ట్ మాత్రం మీకు చూపిచ్చాను. నా ఫీలింగ్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేశాను. నాట్ ఎవ్రీడే ఇలాగే ఉంటదని కాదు. ఒక్కొక్క రోజు హ్యాపీగా ఉంటది. ఒక్కొక్క రోజు సాడ్‌గా ఉంటది. నేను ఓన్లీ హ్యాపీ మూమెంట్స్‌నే నా యూట్యూబ్ వీడియోస్‌లో ఉంచాలనుకుంటా. సో, నాకు అనిపించిన సాడ్ మూమెంట్స్ అదంతా నేను పోస్ట్ చేయను. బికాజ్ నాకు మెమోరీస్ అని చెప్పాను కదా! ఎప్పుడైనా చూస్తే హ్యాపీ మూమెంట్స్ ఉండాలి తప్ప నాకు సాడ్ మూమెంట్స్ అంతా కనిపించకూడదు. అందుకే మీకు ఓన్లీ హ్యాపీ మూమెంట్స్ ప్రొజెక్ట్ అవుతాయి. సో, ఎక్కువ నేను చూపించేది అదే కాబట్టి ఆహా! వీళ్ళకేంటి హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు. సో, నేను అదంతా చూపించను కాబట్టి మీకు తెలీదు. వ్లాగ్‌లోకొచ్చేస్తే ఇందాకైతే అవి అరిసెలు ఇక్కడ కజ్జాయ అంటారు కర్ణాటకలోని. అది నైబర్స్ ఇచ్చారనమాట. సో, వేడి వేడిగా చేసిచ్చారు. సో, అది తింటున్నాము. అండ్ ఇంకా డిన్నర్‌కైతే ప్రిపేర్ చేయాలి కాబట్టి మధ్యాహ్నమే చేసేస్తాను మోస్ట్‌లీ. ఎప్పుడైనా ఇప్పుడు కూల్‌గా ఉంటుంది కదా వెదర్ వేడి వేడిగా తింటే బావుంటది కదా అని. సో, ఇప్పుడు కుక్ చేస్తున్నాను. సమ్‌టైమ్స్ చపాతీ, సమ్‌టైమ్స్ రాగి ముద్ద, సమ్‌టైమ్స్ రైస్ వేడి వేడిగా అలా చేసుకొని తినేస్తామనమాట. అండ్ నెయ్యి చేశాను కదా! అది ఒక దాంట్లోకి తీసేస్తే ఇంకా కొన్ని డేస్ వరకు ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఈ టైంకి నా మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే ఫుల్ లోగా ఉంటుంది. ఏం చేయబుద్ధి కాదు. నేను మార్నింగ్ ఉండే యాక్టివ్‌నెస్ నైట్‌కి కొంచెం తగ్గుతది. సో, అండ్ నేను ఈ కిచెన్‌లో ఒంటరిగా ఉంటే ఇంకా ఎలోన్‌గా ఫీల్ అవుతదనమాట డిన్నర్ కుకింగ్ టైంకి. సో, అప్పుడప్పుడు చెప్పాను కదా! కిచెన్‌లో ఈ కార్నర్ స్పేస్ క్రియేట్ చేసుకున్నామని. సో, అక్కడైతే మా మీటింగ్స్ జరుగుతాయి. అంటే జస్ట్ అలా మాట్లాడుకోవడం పిల్లలతో క్యాజువల్‌గా ఆ టైంలో కొంచెం ఎలోన్‌గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా అనిపిస్తదనమాట. అండ్ ఇప్పుడు స్కిన్ కేర్ టైమ్. సో, నేను ఇంట్లోనే స్కిన్ కేర్ చేస్తున్నాను. ఇప్పుడు నైట్ టైమ్ అయితే కొంచెం రిలాక్స్డ్‌గా టైమ్ ఉంటుంది. ఒక 20 మినిట్సే కదా! నో ప్రాబ్లమ్. సో, క్లీనింగ్ అంతా అయిపోయి కిచెన్‌లో వర్క్స్ అన్నీ అయిపోయాక నేను ఇంకా వచ్చేసి ఇక్కడ రైస్ ఫ్లోర్ కొంచెం తీసుకున్నాను. అండ్ దీంట్లో కర్డ్ వేశాను. ఇప్పుడు వింటర్స్ కాబట్టి కర్డ్ అండ్ దట్ టూ నాది డ్రై స్కిన్. సో, అందుకు కర్డ్ చాలా బాగా వర్క్ అవుతుంది. పర్సనల్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఇందులో కొంచెం పచ్చి పాలు, లేదు అంటే కాచిన పాలు ఏదైనా సరే అండ్ కొంచెం టర్మరిక్ ఇదే ఇప్పుడు ఈ రోజుకి ప్యాక్ అనమాట ఇది. స్కిన్ ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి అండ్ కొంచెం బ్రైట్నింగ్‌గా ఉండడానికి ఈ ప్యాక్ అయితే బావుంటుంది. సో, ఇదైతే నీట్‌గా అప్లై చేసేసుకొని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి నీట్‌గా. దాని తర్వాత వీలైతే స్క్రబ్ ఏం అవసరం లేదు. ఇది ఆల్రెడీ రైస్ ఫ్లోర్ కాబట్టి కొంచెం దీంతోనే స్క్రబ్బింగ్ అయిపోతుంది. సో, అంతే మొత్తం అప్లై చేసేసుకొని జస్ట్ లైట్‌గా స్మూత్‌గా స్క్రబ్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ సరిపోతుందనమాట. హార్ష్‌గా కాదు వెరీ వెరీ జెంటిల్‌గా. నేనిక్కడ వీడియోలో చాలా హార్ష్‌గా చేసినట్టు అనిపిస్తుంది గానీ, చాలా స్మూత్‌గా చేసుకోవాలనమాట. జస్ట్ ఒక 1 మినిట్ లోపే. నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్స్ అనమాట ఇవి. బఠానీ సోక్ చేశాను. నెక్స్ట్ డే మేబీ వంకాయ బఠానీ అనుకుంటా ప్లాన్ చేశాను. నేను డ్రై ఫ్రూట్స్ సోక్ చేస్తున్నా. ఇక్కడ పిల్లలైతే బ్లాక్స్‌తోని ఆడుకుంటున్నారు. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. కొంచెం దగ్గరుండి చూసుకొని ఆడిపించాలి జానుకి. బికాజ్ నోట్లో పెట్టుకుంటదని భయము. మోస్ట్‌లీ తీయము. బట్ ఎక్కడో దొరికిందనమాట ఇది. సో, ఒక 15 మినిట్స్ నాకెంత టైం కావాలో ఆ టైం ఆడుకున్నారు. కొంచెం ఎర్లీగా తినేస్తే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. లేట్ అయితే మాత్రం టైం తక్కువ ఉంటుందనమాట. పడుకొని మళ్ళీ మార్నింగ్ వాకింగ్‌కెళ్ళాలి కదా! సో, లేట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అలోవెరా జెల్ అప్లై చేసేస్తే కొంచెం ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. సో, ఇంతే నా స్కిన్ కేర్ అయిపోయింది. సో, వీడియోతో ఎక్కడితో ఎండ్ చేసినా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.